ఆవుకి పెట్టవలసిన ఆహార విషయంలో ఈ తప్పులు చేయకండి. ఆవు నెమరు వేసుకునే జీవి. దాని శరీరంలో సెల్యులోజ్ ఉంటుంది. ఆవులు క్షారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. మనిషి శరీరంలో లాగా ఆమ్లాలు ఉత్పత్తి చేసుకోలేవు. కనుక కొన్ని పదార్థాలు అవి అరిగించుకోలేవు. చాలామంది ఆవుకి ఉడికించిన అన్నం, నానబెట్టని బియ్యం, నానబెట్టని జొన్నలు పెడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి కనుక ఇవి అరిగించుకోలేవు. అలాగే ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి పొడిపిండి పెడుతూ ఉంటారు. అది కూడా ఆవులు అరిగించుకోలేవు. కొంతమంది గ్రహదోష నివారణకు బొబ్బర్లు పెడతారు. అవి పెట్టడం వల్ల ఆవుకి కడుపు ఉబ్బరం చేస్తుంది. అందువల్ల బొబ్బర్ల నుంచి వచ్చిన పొట్టు నానపెట్టి అందులో బెల్లం కలిపి పెట్టాలి. అలాగే కందులు, పెసలు, నవధాన్యాల్లో ఏ ధాన్యం తీసుకున్నా వాటి పొట్టు మాత్రమే నానపెట్టి బెల్లం కలిపి పెట్టాలి. కొంతమంది ఆవుకి నువ్వులు పెడుతూ ఉంటారు. నువ్వులు పెట్టే ముందు ఆవు గర్భంతో ఉందా లేదా తెలుసుకుని పెట్టండి. లేదంటే దానికి గర్భం పోయే అవకాశం ఉంది. ఆవులు ఆకుకూరలు అంత ఇష్టంగా తినవు. ఒక్క గోంగూర మాత్రం ఇష్టంగా తింటాయి. అది గమనించి దానిని మాత్రమే పెట్టండి. గోంగూరలో ఉండే ఐరన్ ఆవుకి మంచి చేస్తుంది. అలాగే బెల్లంలో ఉండే ఐరన్ కూడా ఆవుకి మంచి చేస్తుంది. నానపెట్టని బియ్యం, ఉడికించిన అన్నం, పొడిపిండి పెట్టడం వల్ల ఆవుకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆవుకు పచ్చగడ్డి లేదా వట్టిగడ్డి పెట్టండి. కొంతమంది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు కడగకుండా ఆవుకి పెడుతూ ఉంటారు. ఈనాటి కూరగాయలు రసాయనాలమయం. అవి ఆవుకి చెడు చేస్తాయని గమనించండి. మరి కొంతమంది ఆవుకి అరటిపండు పెడతారు. అరటిపళ్ళు ఆవుకి అరగవని తెలుసుకోండి. అరటికాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టవచ్చు. ఇందులో ఆవు ఆరోగ్యానికి కావాల్సిన ఫాస్ఫరస్, మినరల్స్ అరటికాయలో ఉన్నాయి. ముఖ్యంగా ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చెప్పులు విడిచి పెట్టండి. అలానే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు అది మీ అరచేతిని నాకినట్టయితే మనిషి శరీరంలో ఉన్న షట్ చక్రాలు ఉత్తేజం పొందుతాయని తెలుసుకోండి.